హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 6th క్లాస్లో ఉన్న ఫస్ట్ లెసన్ సంఖ్యల గురించి తెలుసుకుందాం. లెసన్ ఉంది కదా, అందులో కొన్ని మెయిన్ ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే నేర్చుకుంటాం. ఓకేనా, అన్నీ కాకుండా. ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, ఇచ్చిన అంకెలను పునరావృతం కాకుండా, పునరావృతం అంటే మీ మళ్ళీ మళ్ళీ రాయకుండా వాటిని ఉపయోగించి అతి పెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యలను తయారు చేయండి అన్నారు. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి. దీంట్లో అతి పెద్ద సంఖ్య రాయాలి, అతి చిన్న సంఖ్య రాయాలి. ఓకేనా, అలా రాయాలన్నప్పుడు దీంట్లో ఫస్ట్ ఏది పెద్దది? 8 పెద్దది. 8 ఇక్కడ రాసుకుంటాం. తర్వాత 7 పెద్దది కదా, 7. తర్వాత 4, మళ్ళీ 2. అంటే అతిపెద్ద సంఖ్య ఏదంటే 8742. అతి చిన్న సంఖ్య ఏదంటే దీన్ని రివర్స్లో రాస్తే సరిపోతుంది. ఓకేనా, 2478. ఓకే, నెక్స్ట్ 9741 ఉంది. దీనిలో పెద్ద నెంబర్, ఇది ఆర్డర్లోనే ఉంది, అట్లే రాసిస్తాం. 9741 పెద్ద నెంబరు. చిన్నది దీన్ని రివర్స్లో రాస్తాం. 1479 అనేది చిన్న నెంబర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 4750 ఉంది. దీనిలో పెద్ద నెంబర్ ఎలా రాస్తాం? ఫస్ట్ పెద్దది 7, తర్వాత 5, మళ్ళీ 4, 0. ఓకే, 7540. చిన్న నెంబర్ని దీన్ని రివర్స్లో రాసామనుకోండి, అది 3 అంకెల సంఖ్య అవుతుంది. వాళ్ళు చెప్పింది 4 అంకెల సంఖ్య కదా, సో దీంట్లో చిన్న నెంబరు 4 రాసుకుంటాం, పక్కన 0 రాస్తాం. ఓకేనా, దీంట్లో కన్ఫ్యూజ్ కావద్దు. 4 రాసి 0 రాసి 5, 7 రాస్తాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుందంటే 4057 అనేది చిన్న నెంబర్. ఓకే, నెక్స్ట్ 1762లో అతిపెద్ద నెంబరు ఏది అంటే ఇక్కడ 7 ఉంది. 7 పెద్దది, తర్వాత 6, మళ్ళీ 2, 1 రాసుకుంటాం. అంటే 7628 అనేది పెద్ద నెంబరు. చిన్న నెంబర్ రివర్స్లో రాసుకుంటాం. ఓకే, 1267. ఓకే, ఇక్కడ కామ ఎందుకు పెడుతున్నాము తెలుసు కదా, 1 బదులు 100 తర్వాత కామ పెడతాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూస్తామంటే 5403 ఉంది. దీంట్లో పెద్ద నెంబర్ అంటే 5430 రాసుకుంటాం. ఓకే, 5430 అనేది పెద్ద నెంబర్. ఇప్పుడు చిన్న నెంబర్ దీన్ని ఇలా రివర్స్లో రాసుకోకూడదు, అప్పుడు 3 అంకెల సంఖ్య వస్తుంది. సో ఫస్ట్ 3 రాసుకొని 30 రాస్తాం, మళ్ళీ చిన్న నెంబర్ 4, లాస్ట్లో 5, 4, 5 అంటే 3045 అనేది చిన్న. ఒక విద్యార్థి 7236ను 56తో గుణించడానికి బదులుగా 65తో గుణించాడు. సరైన సమాధానం కంటే అతని సమాధానం ఎంత ఎక్కువ అన్నారు. ఇక్కడ చూడండి, ఈ నెంబర్ని 56తో గుణించడానికంటే కూడా 65తో గుణించేశాడు, అంటే పెద్ద నెంబర్తో గుణించేశాడు. కాబట్టి సరైన సమాధానం కంటే ఎక్కువగానే ఉంటుంది కదా. సో ఎంత ఎక్కువ ఉంది అన్నారు. మనం క్వశ్చన్ చదివేటప్పుడే అర్థం చేసుకోవాలి ఏం చేయాలి అనేది. ఓకేనా, దీనికంటే పెద్ద నెంబర్తో గుణించేస్తాడు కాబట్టి సరైన కరెక్ట్ అంటే దీంతో గుణించేదానికంటే దీంతోనే ఎక్కువ ఆన్సర్ వస్తుంది. సో ఎంత ఎక్కువ వచ్చింది అన్నదాన్ని మనం ఏం చేస్తామంటే దీనికంటే 56 కంటే 65 ఎంత ఎక్కువ చూస్తాం. ఎంత ఎక్కువ అంటే ఏం చేయాలి మనము, 65లో నుంచి 56 తీసేసామనుకోండి, 5లో 6 పోదు, 15లో 6 పోతే 9 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ 7236ని 9తో గుణించామనుకోండి, ఎంత ఎక్కువ అన్నది మనకు వస్తుంది అనమాట. ఓకేనా, 9 54, 9 27, 32, 9 18, 21, 9 63, ఇదొక 2, 65. అంటే ఎంత ఎక్కువ అంటే 65,124 ఎక్కువ ఉంటుందన్నమాట. అర్థమైందా ఈ ప్రాబ్లము? ఓకే, ఓన్లీ మీకు టఫ్గా ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్తున్నాను, ఈజీగా ఉన్నదాన్ని కవర్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం చూస్తే, ఒక చొక్కా కుట్టడానికి 2 మీటర్ల 15 సెంటీమీటర్ల గుడ్డ అవసరం ఒక చొక్కాకి. ఓకేనా, ఇక్కడ 40 మీటర్ల గుడ్డ ఉంది. దీంతో ఎన్ని చొక్కాలు కుట్టగలం మరియు ఎంత గుడ్డ మిగిలి ఉంటుంది అన్నారు. ఓకేనా, మన దగ్గర మొత్తం ఎంత క్లాత్ ఉంది? 40 మీటర్ల క్లాత్ ఉంది. ఎంత ఉంది? 40 మీటర్ల క్లాత్ ఉంది. ఒక చొక్కా కుట్టడానికి ఎంత క్లాత్ పడుతుందంటే 2 మీటర్ల 15 సెంటీమీటర్లు పడుతుంది అన్నారు. ఓకేనా, 2 మీటర్ల 15 సెంటీమీటర్లు పడుతుంది అన్నారు. ఇక్కడ మీటర్లో ఉంది మన దగ్గర టోటల్గా, ఇక్కడ 2 మీటర్ల 15 సెంటీమీటర్లు ఉంది. సో మనం మొత్తాన్ని సెంటీమీటర్లోకి మార్చుకునేస్తాం. ఓకేనా, మనకి తెలుసు 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అని. ఓకే, 100 సెంటీమీటర్లు.
40 మీటర్ల కంటే 40ని 100తో గుణిస్తే 4000 సెంటీమీటర్లు వస్తుంది క్లాత్. మన దగ్గర టోటల్గా 4000 సెంటీమీటర్ల క్లాత్ ఉంది. ఒక చొక్కాకి ఎంత అవుతుంది అంటే ఇక్కడ 2 మీటర్ల 15 సెంటీమీటర్లు, 2 మీటర్లకి 100, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కదా, 2 మీటర్లకి 200 సెంటీమీటర్లు, 200 ఇది ఒక 15, 215 సెంటీమీటర్లు పడుతుంది. దేనికి? ఒక షర్ట్ కుట్టడానికి. ఇప్పుడు మొత్తం ఎన్ని చొక్కాలు కుట్టచ్చు, ఇంకా ఎంత క్లాత్ మిగిలి ఉంటుంది అని చెప్పారు. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 4000ని 215తో భాగిస్తే ఎన్ని చొక్కాలు కుట్టొచ్చో తెలుస్తుంది. ఓకేనా? 215 ఒకట్ల 215, ఇక్కడ 0లు 5 పోదు, ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకుంటాం కదా, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 9, ఇక్కడ 10. 10లో 5 పోతే 5, 9లో 1 పోతే 8, 3లో 2 పోతే 1. ఇంకా లాస్ట్లో ఇక్కడ ఒక 0 ఉంది కదా, దాన్ని కిందికి తెచ్చుకుంటాం. ఓకేనా? ఇప్పుడు 215 8ల 1720 వస్తుంది. 1720. ఓకేనా? దీన్ని తీసేస్తే 0, 3, 1, ఇక్కడ 0 వస్తుంది. అంటే ఎన్ని చొక్కాలు కుట్టచ్చు అంటే 18 చొక్కాలు కుట్టవచ్చు. ఇంకా మన దగ్గర కొంత మిగిలిందనమాట. ఎంత మిగిలింది? 130 సెంటీమీటర్లు అని చెప్పొచ్చు. లేదా 100 అంటే 1 మీటర్ కదా, సో 1 మీటరు 30 సెంటీమీటర్లు కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఎన్ని చొక్కాలు కుట్టచ్చు అంటే మనకి 18 చొక్కాలు కుట్టవచ్చు. ఓకే. తర్వాత ఇంకా ఎంత మిగిలిందన్నారు కాబట్టి 1 మీటరు 30 సెంటీమీటర్ ఇంత మిగిలింది. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇదే లాస్ట్ ప్రాబ్లం ఈ లెసన్లో. ఓకే. ఒక పాత్రలో 4 లీటర్ల 500 మిల్లీలీటర్ల పెరుగు ఉంది. ఒక్కొక్కటి 25 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసుల్లో దీన్ని నింపవచ్చు అన్నారు. ఇది చూడండి, ఒక పెద్ద పాత్ర ఉందంట. ఈ పెద్ద పాత్రలో ఎంత పెరుగుంది? 4 లీటర్ల 500 మిల్లీలీటర్లు ఉంది. ఎంఎల్ రాస్తున్నా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఒక చిన్న గ్లాసు ఇది వచ్చి 25 మిల్లీలీటర్లు. ఈ పెద్ద దాంట్లో నుంచి ఈ విధంగా ఈ గ్లాసులో పోస్తే మనకి ఎన్ని గ్లాసులు కావాలి? అది క్వశ్చన్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పెద్దదాన్ని పైన వేసుకొని 25ని కింద వేసుకొని క్యాన్సిల్ చేస్తాం. లేదు ఈ మొత్తాన్ని 25తో భాగిస్తే ఎంత వస్తుందో తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ 4 లీటర్లు మన దగ్గర మొత్తం ఎంత పెరుగుంది అంటే 4 లీటర్ల 500 మిల్లీలీటర్లు ఉంది. ఓకే. ఇక్కడ మిల్లీలీటర్లు గ్లాసులు కదా పోయాలి ఇక్కడ. సో ఈ మొత్తాన్ని కూడా మిల్లీలీటర్లోకి మార్చేద్దాం. ఓకే. మిల్లీమీటర్లోకి మారిస్తే 1 లీటర్కి 1000 మిల్లీలీటర్లు. సో 4 లీటర్లకి 4000 మిల్లీలీటర్లు. ఇది ఒక 500 మిల్లీలీటర్లు ఉంది కాబట్టి మొత్తం 4500 మిల్లీలీటర్ల పెరుగుంది. ఓకే. ఇప్పుడు దీన్ని 25 మిల్లీలీటర్లు గల గ్లాసులోకి పోయాలి. ఎన్నిటికి అంటే ఏం చేస్తాం? ఈ 4500ని 25తో భాగిస్తే సరిపోతుంది. ఓకేనా? 25 ఒకట్ల 25 పోతే ఇక్కడ 0, 2 ఉంటుంది. దీని పక్కన ఒక 0 ఉంది కదా, 2 జీరోలు ఉన్నాయి కానీ మనం ఒక 0నే తెచ్చుకుంటాం. ఓకేనా? 25 8ల 200. ఓకేనా? 25 4 సార్లు వేసుకుంటే 100, 8 సార్లు అయితే 200 కదా. ఈ 200 పోతే 0. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఒక 0 ఉంది కదా, దాన్ని కిందికి తెచ్చుకుంటాం. ఒకసారి కిందికి తెస్తే దాన్ని ఖచ్చితంగా మనం భాగించాలి. 25 సున్నాల 0. ఓకేనా? 0లో 0 పోతే 0, 0లో 0 పోతే 0. అంటే మొత్తం ఎన్ని గ్లాసుల్లో నింపగలమంటే ఇక్కడ చూసారా, 180 గ్లాసుల్లోకి నింపవచ్చు. దీని ఆన్సర్ 180 గ్లాసులు. అర్థమైందా? ఓకేనా?